ఈరోజు నేను సూటిగా బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు ప్రజాప్రతినిధులకు సూచన చేస్తున్నా. మీరు రండి, హైదరాబాద్ మహానగరంలో ఉన్న చెరువుల లెక్క తీద్దాం. చెరువులలో ఎఫ్టీఎల్లో ఎవరున్నారు, బఫర్ జోన్లో ఎవరున్నారు, నాలాలు ఎవరు ఆక్రమించుకున్నారు, ప్రభుత్వ పార్కులలో అక్రమ నిర్మాణాలు ఎవరు చేశారు, ప్రభుత్వ భూములలో అక్రమంగా వెంచర్లు ఎవరు వేసిండ్రు, ప్రైవేటు భూముల్లో అనుమతులు లేకుండా ఎవరు కట్టిండ్రు. ఇవన్నీ ఒక కోణం. మూసీ అనేది నగరానికి జీవనాధారం. ఆనాడు 1908లో వచ్చిన వరదలలో వేలాది మంది చచ్చిపోతే నిజాం నవాబు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ను, అనంతగిరి కొండల్లో నుంచి వచ్చే నీళ్లను నియంత్రించి ఈ ప్రాజెక్టులు కట్టి హైదరాబాద్ నగరానికి తాగునీటి సమస్యను తీర్చడానికి ప్రయత్నం చేసిండు. ఇవాళ 100 సంవత్సరాలు మనకు తాగునీటి దాహార్తిని తీర్చిన ప్రాజెక్టులను ఇవాళ ముంచేయాలని మీ ఫామ్ హౌజులు కట్టి మీరు ఆక్రమించుకున్నారు. ఇవే కాకుండా వందలాది గొలుసుకట్టు చెరువులను హైదరాబాద్ నగరంలో ఆక్రమించుకున్నారు. ఇవాళ ఆ చెరువులను మనుషులు కొంతమంది దురాశపరులు ఆక్రమించుకోవడంతో చెరువులో ఉండాల్సిన నీళ్లు వీధుల్లోకి వచ్చి వీధుల్లో నుంచి మన ఇంట్లోకి వస్తున్నాయి. ఇవాళ కొద్దిమంది అక్కడ నిర్మాణాలు చేసుకోవడం వల్ల వేలాది కాలనీలలో ఉండే లక్షలాది కుటుంబాలు ఇవాళ నీట మునుగుతున్నాయి. దీనికి ఒక పరిష్కారాన్ని చూపించాలి. ఎవరో ఒకరు నడుము బిగించాలి. ప్రతి వారు చూసి నాకెందుకులే అని వదిలేస్తే ఈ నగరం మునిగిపోతుంది. చూస్తుంటే చెరువులు మూసుకుపోయినాయి, నాలాలు మూసుకుపోయినాయి. ఇంకా కొంతకాలం చూస్తే మూసి కూడా మూసుకుపోతుంది. ఇవన్నీ మూసుకుపోయినాక వర్షాలు వరదలు వచ్చినప్పుడు ఆ నీళ్లు వచ్చేది మన ఇళ్లలోకే. ఆ రోజు మనల్ని కాపాడడానికి అయ్యో పాపం అనడానికి కూడా ఎవడు మనిషి మిగలడు. అందుకే ఈరోజు రాజకీయాలలో లోతు తెలవక కాదు, కొన్ని మంచి పనులు భవిష్యత్ తరాలకు అందించాలంటే మన పిల్లలకు, వాళ్ళ పిల్లలకు, భవిష్యత్ తరాలకి నగరాన్ని ఒక మంచి నగరంగా, సురక్షితమైన నగరంగా అందించాలి అని అంటే ఎవరో ఒకరు ఎఫ్టీఎల్లో ఆక్రమణలు తొలగించాలి, బఫర్ జోన్లో తొలగించాలి, నాలాలను తొలగించాలి, మూసీలో ఆక్రమణలు తొలగించాలి. వర్షాలు వచ్చినప్పుడు వరదలు రాకుండా ఈ నీళ్లను నియంత్రించి చెరువుల్లో ఒడిసి పట్టాలి. హైదరాబాదు నగరం ఇవాళ ఒకప్పుడు 200 ఫీట్లు వేస్తే బోరు పడేది, ఇవాళ 1200 ఫీట్లు వేసినా బోరు పడతలేదు. దీనికి కారణం ఈ సాగునీటి చెరువులను ఈరోజు ఆక్రమణలకు గురి కావడం కాదా? మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంది? ఇవాళ ఇంకుడు గుంతలు కట్టాలి అని చెప్పినాం. ఎన్ని ఇళ్లలో ఇంకుడు గుంతలు ఉన్నాయని నేను అడుగుతున్నా. ఇవాళ అందుకే మా అధికారులకు ఆదేశాలు ఇచ్చిన, ఇంకుడు గుంతలు కట్టని ఇండ్లకు అనుమతులు ఇచ్చేది లేదు. ఇంకుడు గుంతలు లేని ఇండ్లకు నీళ్ల ట్యాంకర్ 2 అంతలు ఛార్జ్ చేయమని మా అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా. ఇవాళ వాతావరణం కలుషితం అయిపోయి హైదరాబాదు నగరంలో నీళ్లు అడుగంటిపోయి 2000 ఫీట్లు బోర్ వేసుకున్నా నీళ్లు పడని పరిస్థితి వస్తే ఈ నగరంలో ప్రజలు బతకలేరు. ఈ నగరం సర్వనాశనం అయిపోతుంది. అందుకే ఇవాళ రాజకీయంగా నాకు తెలుసు, ఈరోజు కొంతమంది పేదలకు కష్టం వచ్చింది, వాళ్ళ కన్నీళ్ళు నేను అర్థం చేసుకుంటే వాళ్ళ దుఃఖం నాకు అర్థమవుతుంది. మధ్యతరగతి వాళ్ళు జీవితాంతం కష్టపడి సంపాదించుకున్నది కొంతమంది మోసగాళ్ళ చేత నమ్మి మోసపోయి టీఆర్ఎస్ సన్నాసులను నమ్మి లక్షల రూపాయలు పెట్టి కొనుక్కున్న ఇండ్లు అధికారులు వచ్చి కూలగొడితే ఆ కుటుంబం యొక్క దుఃఖం, ఆ బాధ నాకు తెలుసు. కానీ ఇట్లనే వదిలేసుకుంటూ పోతే ఇవాళ చెరువులను ఆక్రమించుకొని, నాలాలను ఆక్రమించుకొని, మూసీని ఆక్రమించుకుంటే ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడ? ఇవాళ వాళ్ళని తొలగిద్దాం. తొలగించినప్పుడు వాళ్ళకు వచ్చిన నష్టాన్ని ఏ విధంగా భర్తీ చేద్దామో మీరు సూచన ఇవ్వండి. ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఏ పేదవాడి కన్నీళ్లు మేము చూడదలుచుకోలేదు. ప్రతి పేదవాడికి ప్రత్యామ్నాయం చూపించాలన్నదే నా ఆలోచన. ఇవాళ మూసీలో ఆ దోమలు, ఆ కంపు, ఆ కలుషితంలో బతికే కంటే ఒక మంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి వాళ్ళు బతకడానికి ఉండడానికి ఇచ్చి వాళ్ళకు పని కల్పించి వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కేటీఆర్ హరీష్కి వచ్చిన నొప్పేందే, ఈటెల రాజేందర్ దుఃఖమేందే నాకు అర్థమైతలేదు. ఏంది మీ బాధ? వాళ్ళు మంచిగా బతకొద్దా? వాళ్ళు ఎప్పటికీ పేదోళ్ళలాగానే ఉండాలి, మూసీళ్ళే ఉండాలి. వాళ్ళ పేదరికం చూపించి వాళ్ళ దగ్గర ఓట్లు వేసుకొని మీరు ఎమ్మెల్యేలు, ఎంపీలు కావాలనా? వాళ్ళు మంచిగా బతకొద్దా? వాళ్ళు మంచిగా బతుకుతే వాళ్ళ పిల్లలు చదువుకుంటే మీ దొరతనాన్ని ప్రశ్నిస్తారని చెప్పి ఈరోజు మీరు అడ్డం పడుతున్నారా?
అదేవిధంగా బఫర్ జోన్లు ఉన్నోళ్ళను మీలాంటి మోసగాళ్ళు వాళ్ళకి అమ్ముతే వాళ్ళకి ఏ నష్టపరిహారం ఇద్దామో చెప్పండి. ప్రభుత్వం గొట్టుపోలే, ప్రభుత్వం మొత్తం దివాలా తీయలే. నువ్వు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. ప్రభుత్వం నిధులు తెద్దాం, తెచ్చి వాళ్ళని ఆదుకుందాం. ఏ విధంగా వాళ్ళను తొలగించడం ద్వారా వాళ్ళకి న్యాయం చేద్దామో చెప్పండి. చెరువులలో ఉన్న ఎఫ్టీఎల్ తొలగించాల్సిందే, బఫర్ జోన్ అక్రమ నిర్మాణాలు తొలగించాల్సిందే, కాలువలలో నాలాల ఆక్రమణలు తొలగించాల్సిందే, మూసీలో ఉన్న అక్రమ నిర్మాణాల నుంచి బెడ్లో మూసి రివర్ బెడ్లో ఉన్న పేదల ఇల్లు తొలగించాల్సిందే, బఫర్ జోన్లు ఉన్నాయి తొలగించాల్సిందే. తొలగించేటప్పుడు వాళ్ళకి ఏ విధంగా ఆదుకోవాలనో ప్రభుత్వం ప్రణాళిక చేస్తుంది. మీ దగ్గర ఏమన్నా సూచన ఉంటే చెప్పండి. మొదటి ప్రణాళిక మూసి రివర్ బెడ్లు ఉన్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి తవ్వకర్సులకు కూడా 25,000 రూపాయలు ఇస్తున్నాం. ఎప్పుడన్నా మీరు ఆలోచన చేసిందా పేదోనికి ఇల్లు ఇవ్వాలి, పేదోని ఆత్మగౌరవంతో బతికేటట్టు చూడాలని? ఈ పనులు చేసేటప్పుడు పేదలకు వచ్చింది బాధ, నాకు కూడా బాధ ఉంది, నాకు కూడా చాలా బాధ అనిపించింది సోషల్ మీడియాలో, లేకపోతే కొంతమంది వాళ్ళ బాధ వెలుబుచ్చుతున్నప్పుడు. కానీ వాళ్ళని ఆదుకుందాం. ఏ విధంగా ఆదుకుందాం మీరు చెప్పండి. ప్రత్యామ్నాయం చెప్పండి. మీరు ప్రతిపక్షాలు అంటున్నారు కదా, 10 ఏళ్ళు పాలించడం అంటున్నారు కదా, పరిపాలన అనుభవం ఉందంటున్నారు కదా, మీ 10 ఏళ్ల పరిపాలన దోపిడీకే పనికొస్తుందా? ప్రజలకు పేదలకు సంక్షేమం అమలు చేయడానికి పనికిరాదా? రాజేందర్ గారు నరేంద్ర మోడీ గారిని అడగండి, ఈ పేదలను ఎట్లా ఆదుకుందామో నిధులు తెద్దాం. మాకేం అభ్యంతరం లేదు. పిలువు మీ కిషన్ రెడ్డిని, బండి సంజయ్ గారిని, నువ్వే లీడ్ చేయి, నువ్వే ముందు ఉండు, మేము నీ వెనకాల నించుంటాం. 10 ఏళ్ళు మంత్రిగా చేసినావు కదా రాజేందర్ గారు, రాష్ట్రంలో నీకు అనుభవం ఉంది కదా, ఈరోజు ఎంపీ కదా, మీ నాయకుడు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు కదా, నువ్వే మా ముందోరసలు నిలబడి మేము మీ వెనకాల ఉంటాం. నా మొత్తం మంత్రివర్గాన్ని తీసుకొని వెనకాల వస్తాం. మోడీ దగ్గరకు పోదాంపా, ఓ 25,000 కోట్ల రూపాయలు ఇప్పి. ఎవరు వద్దన్నారు? లేదు. ప్రభుత్వం ఏం చేయాలనో చెప్పు. ఇల్లు లేని పేదవాడికి ఇల్లు ఇవ్వడం నేరమా? వాళ్ళ పిల్లలకు చదువు చెప్పించడం నేరమా? వాళ్ళ ఇల్లు తరలించడానికి 25,000 రూపాయలు వాళ్ళకి తోవ ఖర్చులకు ఇవ్వడం నేరమా? అవి చేస్తుంటే మీరు ఎందుకు అడ్డం పడుతుర్రు? బఫర్ జోన్లు ఉన్నోళ్ళకి కూడా ఒకవేళ 2 అంతస్తులు ఇల్లు ఉంటే వాళ్ళ నష్టపరిహారం ఏం చేద్దామో చెప్పండి. మీరు వాళ్ళని తొలగించొద్దు. వాళ్ళ జీవితాలు ఎప్పుడు మూసిల్నే ఉండాలి, ఆ మురికిలోనే మునిగిపోవాలి, ఆ మురుగులోనే చచ్చిపోవాలనా? కింద నల్గొండ జిల్లా ఎల్బీ నగరు, మహేశ్వరము, ఇబ్రాహీంపట్నము, మునుగోడు, తుంగతుర్తి, నకరేకల్లు, భువనగిరి, ఆలేరు ఇవన్నీ మూసి ప్రాజెక్టు కింద 40,000 ఎకరాల ఆయకట్టు ఉంది. ఇక్కడి నుంచి అక్కడికి మురుగునీళ్ళు పోయి ఒక పక్కన ఫ్లోరైడ్, రెండో పక్కన మూసి మురికి నల్గొండ జిల్లా ప్రజలు బతకలేని పరిస్థితిలో ఉంటే ఆ నల్గొండను ప్రక్షాళన చేయడానికి ఈరోజు ఒక ప్రయత్నం చేస్తుంటే దాన్ని అడ్డుకుంటారు. రేపు పొద్దుగాలు ఏ మోకం పెట్టుకొని నల్గొండలు తిరుగుతావు కేటీఆర్? నువ్వు నల్గొండల కాలు పెట్టు, ఈరోజు భువనగిరో, ఆలేరో, నకరేకల్లో పోయిరాపో. ఒకసారి పోయి వస్తే నీకు హరీష్ రావుకి అక్కడ ఏముందో పరిస్థితి తెలుస్తుంది. మూసి మురుగుతోనే అక్కడ పంటలు ఎట్లా కలుషితం అవుతుందో పోదంపా. అక్కడ నీళ్లు తాగి పశువులు చచ్చిపోతున్నాయి. అక్కడ పాలు, కూరగాయలు కూడా తినలేని పరిస్థితి ఉన్నాయి. ఆకు కూరలు కూడా ఈ కలుషితమైన నీళ్ల వల్ల ఎంత కాలుష్యం వచ్చి ఎంత విషంగా మారిందో నల్గొండ జిల్లా. ఈరోజు వాళ్ళు విషం దిగమింగుకొని నల్గొండ ప్రజలు బతుకుతున్నారు. ఇవాళ విషాన్ని దిగమింగుతున్నది నల్గొండ. ఆ నల్గొండను బాగు చేయడాలంటే మూసి ప్రక్షాళన చెయ్యాలి. ఆ మూసిని బాగు చేద్దామని మేమంటే మీరు అడ్డం పడుతున్నారు. అంటే నల్గొండ ప్రజలు సావాల్సిందేనా శాశ్వతంగా? ఒక పక్కన ఫ్లోరైడ్ ప్రాబ్లము, రెండో పక్కన మూసి కలుషితము, ఈ రెండింటితో నల్గొండను చంపేద్దామా? ఇదేనా మీ కోరిక? మీకు ఓట్లు వేయలేదు, నల్గొండలో ఒక సీటు గెలవకపోతే నల్గొండ ప్రజల్ని చంపేద్దామని స్కీమ్లు వేస్తారా బామార్దులు కలిసి అని నేను అడుగుతున్నా. ఇవాళ గతంలో మీరు మాట్లాడిన ప్రజలు సోషల్ మీడియాలో పెడతలేరా? మూసీ గురించి మీరు మాట్లాడలే, అసెంబ్లీలో మీరు మాట్లాడలే, ఆక్రమణల గురించి మీరు మాట్లాడలే. మీరు శాతగానోళ్ళు కాబట్టి మీరు ఒక్క పని చేయలే. ఈ ప్రభుత్వం కొంచెం రాజకీయంగా ఇబ్బంది వచ్చినా ఒక మంచి కార్యక్రమం చేయాలని ముందుకు వస్తున్నాం. దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తామో మీరు సలహా సూచనలు చేయండి. అంతే తప్ప కిరాయి మూకలు నెంబడేసుకొని మేము అడ్డగోలుగా మాట్లాడతాం, మేము అడ్డుకుంటామంటే ప్రతి ఒక్కడు బుల్డోజర్ నా మీద నుంచి పోవాలి, బుల్డోజర్ నా మీద నుంచి పోవాలంట. ఎన్ని బుల్డోజర్లు కొనాలనే? నేను హరీష్ కోటి కొనాలంట, రాజేందర్ కోటి కొనాలంట, కేటీఆర్ కోటి కొనాలంట. నెత్తి మీద జుట్టు లేని వాళ్ళు కూడా చాలా మంది బుల్డోజర్ నా మీద నుంచి ఫస్ట్ పోవాలంటారు. ఎన్ని బుల్డోజర్లు కొనాలి వీళ్ళ కోసము? ప్రభుత్వం దగ్గర అంత ఏడుంది? అప్పులు చేసిపోయింది కేసీఆర్. వీళ్ళందరి కోసం బుల్డోజర్లు కొనాలంటే లేవు, బుల్డోజర్లు కొనం. మీలాంటి సన్నాసుల కోసం బుల్డోజర్లు అవసరమా?
దారుణమే పిచ్చుకుక్క గరిస్తే కూడా సస్తారు మీరు. మీ గురించి నేను ఆలోచన చేయాల్సిన అవసరం ఉందా? కాబట్టి మిత్రులారా, నేను ఇక్కడ ఉండే అధికారుల నుంచి శ్రేణుల వరకు ఒకటే మాట, ఒక మంచి సంకల్పంతో చిత్తశుద్ధితోని ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. రాజకీయంగా నాకు తెలుసు కొంత నష్టం కొంత కష్టం ఉంటుంది. రాజకీయాల కోసం ఈ ప్రాజెక్టును చేపట్టలేదు. ఇవాళ ఆపితే ఈ శ్రీమంతులు అందరూ వచ్చి సంచులు ఇస్తారు. ఆపినోనికి సంచులు ఎట్లా అడ్డం పడడానికే సంచులు తీసుకున్నోనికి తెలుసు సంచుల గురించి. తొలగిస్తే సంచులు ఎవడు ఇస్తాడా? తొలగిస్తే తిట్లు వస్తాయి. తిడుతురు కదా, తిట్టనీకే ఈరోజు ఈ పనులు చేస్తున్నానా? నేను రాబోయే తరాల కోసం ఒక మంచి పని చేయాలనే చిత్తశుద్ధితో నేను ప్రయత్నం చేస్తున్నా. అందుకే ఈరోజు ప్రతిపక్షాలకు నా సూచన, మీరు రాండి, ఈ ఆక్రమించుకున్న చెరువులను ఏ విధంగా ఆక్రమణలు తొలగిద్దామో, మూసీలో ఉన్న ఈ మొత్తం వ్యవహారాన్ని సరిదిద్దుదాము, నగరాన్ని బాగు చేసుకుందాము. ఇంతవరకు అంచనాలే వేయలే, ఈ మధ్యలోనే కన్సల్టెంట్ని ఫైనల్ చేసినాం, ఎట్లా కడదాము ఏం చేద్దామని. అది మొదలు కాకముందే అప్పుడే ఆయన రాగం ఎత్తుకున్నాడు. ఎందుకంటే 10 ఏళ్ళ అనుభవం అదే కదా. 1,00,000 కోట్లతో కాళేశ్వరం కట్టిండ్రు, కూలింది. ఎవడైనా సన్నాసుడు కట్టిందే వానాయంలో కూలిన సన్నాసుని ఎప్పుడైనా చూసినామా? ఇవాళ అట్లనే అనుకుంటుండు మూసి కూడా. పెద్దలు వెనకడికి చెప్పారు, పనిమంతుడు పందిరేస్తానంట కుక్క తొక్క కలిగి కూలిందంట. కాళేశ్వరం కూడా గట్లుంది మీ ఏషానికి. మూసీలు అట్లాంటివి లేవు. ఇట్లాంటి ఆశలు పెట్టుకోకు కేటీఆర్. ఏదో నోటుకు వచ్చింది మాట్లాడుతున్నావు. మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది. ఆ సినిమాలో ఎవడో చెప్పిండు కదా, అమ్మ గీసుకోవడానికి గడ్డం ఇచ్చావు, రాసుకోవడానికి పేపర్ ఇచ్చావు, చూయించుకోవడానికి టీవీ ఇచ్చావు. అట్లా మీ అయ్యా నీకు మొత్తం రెడీగా చేసి పెట్టిన మందిని దోషి. రాయనికే పేపరు, చూపేయనికే టీవీ, ఇలాంటివన్నీ అడగోలుగా మాట్లాడడానికి సోషల్ మీడియా. మీ నాయన దోపిడీ చేసి నీకు ఇచ్చిండు కాబట్టి ఈ అడ్డగోలుగా పనులు చేస్తున్న ప్రజలు ఎవరు హర్షించరు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.